ఘాతక జన్యువులు. ఘాతక జన్యువులు అంటే విషపూరిత జన్యువులని ఘాతక జన్యువులు అంటాం. విషపూరిత జన్యువులని ఘాతక జన్యువులు అంటాం. విషపూరిత జన్యువులు రెండు రకాలుగా ఉంటాయి. బహిర్గత రూపంలో ఉంటాయి, అంతర్గత రూపంలో ఉంటాయి. బహిర్గత రూపంలో ఒకవేళ ఘాతక జన్యువులు ఉన్నట్టయితే సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత వెంటనే ఆ జీవి చనిపోతుంది. ఆ సంయుక్త బీజం అభివృద్ధి చెందదు. ఒకవేళ అంతర్గత స్థితిలో ఉన్నా కూడా ఆ జీవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతర్గత స్థితిలో ఘాతక జన్యువులు ఏ విధంగా ఉంటాయో చూస్తున్నాం ఈరోజు. అంతర్గత స్థితిలో ఉండే ఘాతక జన్యువులు ఏర్పడడానికి గల కారణాలు. ఇక్కడ మనం చూసినట్టయితే అల్బినిజం, స్నాప్ డ్రాగన్ మొక్కలో అల్బినిజం చూసినట్టయితే, అల్బినిజం అంటే తెలుపు వర్ణం. సాధారణంగా మొక్కలు ఆకుపచ్చగా ఉంటేనే కిరణజన్య సంయోగక్రియలు జరుపుతాయి. ఇక్కడ స్నాప్ డ్రాగన్ మొక్కలు తెలుపు వర్ణంలో ఏర్పడతాయి. దానికి గల కారణం ఏంటి అంటే 3 రకాల పత్రహరితం ఉంటుంది. క్యాపిటల్ సి జన్యువులు కలిగి ఉన్న క్యాపిటల్ సి జన్యువులు కలిగిన స్నాప్ డ్రాగన్ మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయి. ఎందుకంటే ఇవి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి, ఆకుపచ్చని పత్రహరితాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. క్యాపిటల్ సి స్మాల్ సి జన్యువులు కలిగి ఉండే స్నాప్ డ్రాగన్ మొక్కలు బంగారు వర్ణంలో ఉంటాయి. ఇవి కూడా సొంతంగా కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి, ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. కానీ స్మాల్ సి జన్యువులు కలిగిన స్నాప్ డ్రాగన్ మొక్కలు మాత్రం తెలుపు వర్ణంలో ఏర్పడతాయి. ఆ తెలుపు వర్ణంలో ఏర్పడిన మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరపకపోవడం వలన చనిపోతాయి. కారణం ఏంటి అంటే స్మాల్ సి జన్యువులు అనేటివి అంతర్గత ఘాతక జన్యువులుగా పనిచేస్తున్నాయి. అంతర్గత ఘాతక జన్యువులు ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే బంగారు వర్ణంలో ఉండే స్నాప్ డ్రాగన్ మొక్కలని మరొక బంగారు వర్ణంలో ఉండే స్నాప్ డ్రాగన్ మొక్కలతో సంకరీకరణం జరిపినప్పుడు F2 తరం ఏర్పడుతుంది. F2 తరంలో దృశ్య రూప నిష్పత్తి చూసినట్టయితే 1:2:1గా ఉండాలి. కానీ ఇక్కడ స్నాప్ డ్రాగన్ మొక్కల్లో అల్బినిజం చూసినట్టయితే F2 తరపు దృశ్య రూప నిష్పత్తి 1:2గానే ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అంటే ఒక మొక్క చూసినట్టయితే, ఒక స్నాప్ డ్రాగన్ మొక్క చూసినట్టయితే పూర్తిగా ఆకుపచ్చని వర్ణంలో ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది. ఇది హెల్దీ కండిషన్లో ఉంటుంది. 2 మొక్కలు చూసినట్టయితే బంగారు వర్ణంలో ఉంటాయి. ఇవి కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. కానీ ఒక మొక్క చూసినట్టయితే తెలుపు వర్ణంలో ఉంటుంది. ఆ తెలుపు వర్ణంలో ఉండే స్నాప్ డ్రాగన్ మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థాలను తయారు చేయవు కాబట్టి చనిపోతాయి. ఫైనల్గా చూసినట్టయితే F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి ఏమవుతుంది? స్నాప్ డ్రాగన్లో 1:2:1గా ఉండాల్సింది 1:2గానే ఉంటుంది. అంటే ఒక మొక్క చనిపోతుంది. ఎందుకు చనిపోయింది అంటే అంతర్గత ఘాతక జన్యువుల ప్రభావం వలన చనిపోయింది. ఇంకొక రెండవ ఉదాహరణ చూసినట్టయితే మొక్కజొన్నలో కూడా తెలుపు వర్ణం. మొక్కజొన్నలో కూడా 3 రకాల పత్రహరితం ఉంటుంది. ఒకటి క్యాపిటల్ జీ కలిగిన మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయి, ఆకుపచ్చని పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. క్యాపిటల్ జీ స్మాల్ జీ కలిగిన మొక్కలు ఆకుపచ్చని పత్రహరితాన్ని కలిగి ఉంటాయి, కానీ ఇవి విషమ యుగ్మజ స్థితిలో ఉంటాయి. స్మాల్ జీ జియామేజ్ మొక్కలు చూసినట్టయితే తెలుపు వర్ణపు పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఈ తెలుపు వర్ణపు పత్రహరితాన్ని కలిగి ఉండే జియామేజ్ మొక్కలు అంతర్గత ఘాతక జన్యువులుగా అభివృద్ధి చెంది మొక్కలు చనిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే క్యాపిటల్ జీ స్మాల్ జీ అంటే విషమ యుగ్మజ స్థితిలో ఉండే 2 మొక్కజొన్న మొక్కలని సంకరీకరణం చెందించినప్పుడు F2 తరం ఏర్పడుతుంది. F2 తరంలో దృశ్యరూప నిష్పత్తి చూసినట్టయితే ఇక్కడ 3:1గా ఉండాలి, కానీ 3 మాత్రమే ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అంటే క్యాపిటల్ జీ జియామేజ్ మొక్కలు ఆకుపచ్చగా ఉండి పత్రహరితాన్ని కలిగి ఉంటాయి, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. మరొక 2 మొక్కలు చూసినట్టయితే క్యాపిటల్ జీ స్మాల్ జీ విషమ యుగ్మజ స్థితిలో ఉంటాయి, కానీ ఇవి కూడా ఆకుపచ్చగా ఉంటాయి. ఒక మొక్క చూసినట్టయితే స్మాల్ జీ అంతర్గత ఘాతక జన్యువులను కలిగి ఉంటాయి. ఫలితంగా ఈ మొక్కజొన్న మొక్కలు తెలుపు రంగు పత్రాలను ఏర్పరుస్తాయి, చనిపోతాయి. కిరణజన్య సంయోగక్రియ జరపకపోవడం వలన, ఆహార పదార్థాలు తయారు కాకపోవడం వలన ఈ మొక్కలు చనిపోతాయి. ఫైనల్గా చూసినట్టయితే దృశ్య రూప నిష్పత్తి 3:1గా ఉండాల్సింది 3 మాత్రమే ఉంటుంది. మొక్కజొన్న మొక్కల తర్వాత ఇంకొక ఘాతక జన్యువులను చూసినట్టయితే సికల్ సెల్ ఎనిమియా, రక్తహీనత. మానవులలో రక్తహీనత చూసినట్టయితే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ రక్త వర్గాన్ని కలిగిన మానవులు, క్యాపిటల్ హెచ్బిఏ అంటే హీమోగ్లోబిన్, ఏ అంటే రక్తవర్గం. హెచ్బిఏ రక్త వర్గాన్ని కలిగిన మానవులు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. హెచ్బిఎస్ సికిల్ సెల్ ఎనిమియా, రక్తహీనతను కలిగి ఉంటారు. ఈ రక్తహీనతను కలిగి ఉండే ఈ మొక్కలు చూసినట్టయితే సాధారణంగా
ఈ మానవులు చూసినట్టయితే రక్తహీనతను కలిగి ఉంటారు. రక్తహీనతను కలిగి ఉంటే సాధారణంగా మానవ శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాల పైన హీమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హీమోగ్లోబిన్ చంద్రవంక ఆకారంలో ఉండకుండా సాధారణంగా గుండ్రని ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే సికిల్స్ ఎనిమియాలో ఎర్ర రక్త కణాలు పూర్తిగా కొడవలి ఆకారంలోకి మారిపోతాయి. కొడవలి ఆకారంలోకి మారిపోవటం వలన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణా అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి రక్త వర్గాన్ని కలిగిన మానవులను సికిల్ సెల్ ఎనిమియా, రక్తహీనత కలిగిన మానవులు అని అంటాం. ఇద్దరు రక్తహీనత కలిగిన మానవుల మధ్య సంకరీకరణం జరిగినప్పుడు F2 తరం ఏర్పడితే ఆ F2 తరంలో ఒక వ్యక్తి చూసినట్టయితే ఆరోగ్యంగా ఉంటాడు. ఇద్దరు వ్యక్తులు చూసినట్టయితే సికిల్ సెల్ ఎనిమియా వ్యాధిని కలిగి ఉంటారు. ఒక వ్యక్తి చూసినట్టయితే పూర్తిగా సికిల్ సెల్ వ్యాధితోటి గురి అయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సికిల్ సెల్ ఎనిమియాలో చూసినట్టయితే మానవులలో దృశ్య రూప నిష్పత్తి 1:2, 1:2:1గా ఉండాల్సింది 1:2గానే ఉంటుంది. ఇది మానవులలోని రక్తహీనత, సికిల్ సెల్ ఎనిమియా.